నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. వివరాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. కూటమి సర్కార్ ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. చంద్రబాబు పాలనలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదని మండిపాటు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి చట్టం 2006ను ఉపసంహరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నాలా చట్టం రద్దవుతున్న నేపథ్యంలో దాని స్థానంలో రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో భూమి అభివృద్ది ఛార్జీలను వసూలు చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించారు. సాగేతర అవసరాలకు మళ్లించే భూమి విలువలో 4% డెవలప్మెంట్ ఫీజుగా వసూలు చేయాలన్న సూచనకు ఆమోదం లభించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ, క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్, సచివాలయాల్లో డిప్యుటేషన్, అవుట్సోర్సింగ్ ప్రతిపాదనకు 2778 పోస్టుల భర్తీ, రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతుల కల్పన, పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు, ఇలా మొత్తం 33 ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం 4O 2025-30 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ వివరణాత్మక మూల్యాంకన తర్వాత మంత్రివర్గం 2025-2030 కాలానికి ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానాన్ని అధికారికంగా ఆమోదించింది. స్వర్ణాంధ్ర 2047 సాకారంలో భాగంగా ఈ విధానం భారతదేశంలో మొట్టమొదటి సమగ్ర సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం. చెత్త నుండి సంపద సృష్టి నిలిచి ద్విస్థాయి మౌలిక సదుపాయాల నమూనా, పారిశ్రామిక సింబయాసిస్ ఆవశ్యకత, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మరియు సర్క్యులర్ ఎకానమీ ఇంటరాక్టివ్ ఆర్థిక డాష్బోర్డ్ వంటి ప్రత్యేకతలు కలిగి ఉంది. 2024-29కి అనుబంధ చేరికలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూమి చట్టం 2006 రద్దు చేసే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు చట్టం 2016, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014, ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం 1920 మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965లకు కొన్ని సవరణలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2954 చదరపు గజాల మున్సిపల్ భూమిని 33 సంవత్సరాల కాలానికి, అంటే 2 విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ 2017 నుంచి 37/2017 నుంచి అద్దెకు GMS 340 రెవెన్యూ శాఖ డేటెడ్ 21/7/2006 నిబంధనల ప్రకారం ఎకరానికి ₹1000 చొప్పున అద్దె వసూలు చేసే పద్ధతిలో ఇవ్వడానికి మరియు 99 సంవత్సరాల వరకు పొడిగింపు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తూ అద్దెకు ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏపీసీఆర్డీ అథారిటీ 18/8/2025 చేసిన రిజల్యూషన్ నెంబర్ 572/2025 ద్వారా ఆమోదించిన నిర్ణయాన్ని అమలులోకి తెచ్చేందుకు L1 బిడ్డర్లకు పని అప్పగించేందుకు అమలుపరిచేందుకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ADCL విజయవాడకు అధికారం ఇచ్చి ప్యాకేజీలు 43, 44 పనుల అవార్డును L1 బిడ్డలకు అప్పగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ 44 ప్యాకేజీ ప్రకారం అమరావతి ప్రాంతంలో క్లియర్ వాటర్ పంప్ హౌస్, అదేవిధంగా SUGRలో ఎలక్ట్రో మెకానికల్ పనులు చేయడానికి నిర్దేశించిన టెండర్ అది. అదేవిధంగా 43 టెండరు ఇంటేక్ వెల్, అంటే ఈ ప్రాంతానికి మంచినీటి వసతులు ఏర్పాటు చేసే ఇంటేక్ వెల్స్ కానివ్వండి, అప్రోచ్ బ్రిడ్జ్, రా వాటర్ పంపింగ్ మెయిన్ పనులు ఈ ప్యాకేజీలో ఉన్నాయని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దీని L1 బిడ్డలకి అప్పగించేందుకు
మన కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అమరావతి క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద గ్రామ పంచాయతీలలోని ల్యాండ్ పూలింగ్ సిస్టంలోని జోన్లలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి 7 సంవత్సరాల నిర్వహణ మరియు రక్షణతో ఈపీసీ మోడ్ కింద జోన్ వారీగా టెండర్లను ఆహ్వానించేందుకు అనుమతిస్తూ అభివృద్ధి మౌలిక సదుపాయాల కార్యక్రమం కోసం 904 కోట్ల మొత్తంకు పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సిఆర్డీఓ ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపు సమీక్షకు సంబంధించి మంత్రివర్గ బృందం 19వ సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు అమరావతి భూమి కేటాయింపు నియమాలు 2017 మరియు అమరావతి ల్యాండ్ అలాట్మెంట్ రెగ్యులేషన్స్ 2017 నిబంధనలకు అనుగుణంగా మంత్రివర్గ బృందం సిఫార్సుల ప్రకారం ఏపీసీఆర్డీఏ కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకునేలా అనుమతించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం. కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రజలకు ప్రజాస్వామ్యయుతమైన ప్రజల మంచి కోరే పాలన అందడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులతో సహా ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలేనని, అందులో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉంటున్నారన్న బొత్స స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడంతో పాటు అన్ని రకాలుగా ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఆంధ్రుల హక్కు పేరుతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా వైసీపీ ఖచ్చితంగా పోరాటం చేస్తోందని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రధాని చెప్తున్నాం, ప్రభుత్వాన్ని కూడా ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పని ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తాం. ఏ వర్గం చూసుకున్నా సరే ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్పిన ఆ నాయకులు, ఆ పెద్దలు అనుకోవడం తప్ప ఏ ఒక్క వర్గానికి కూడా ఇవాళ మరి సంతృప్తికరమైన విధానాలు జరగట్లేదు. ఒక పక్క రైతులు చూసుకున్నా, రైతు కూలీలు చూసుకున్నా, లేదు విద్యార్థులు తీసుకున్నా, లేదు వ్యాపార వర్గాలు తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా సరే ఎంతసేపు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ అవినీతి, వాళ్ళ దోపిడీ, వాళ్ళ వ్యక్తిగత ఆరాధన, స్వార్థం తప్ప ఏం కనిపించట్లేదు. ఉదాహరణకి మనం మా ఆలోచన చేసుకుంటే, మాట్లాడుకుంటే రైతుల కోసం ఈ 14 నెలలైంది ప్రభుత్వం వచ్చి. నిన్నటి మన వరకు కూడా మనం రైతు భరోసా ఇచ్చే వాళ్ళము ఒక సంవత్సరం పాటు ఎక్కడమే కాకుండా ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇస్తున్న కేంద్ర సహాయంతో ఇస్తున్న 20,000 రూపాయలు కూడా ఇప్పుడు రైతు భరోసా ఇచ్చిన ఎవరైతే అర్హులైన వారికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు. ఓ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే ఇంతకుముందు వచ్చిన రైతు భరోసా సంఖ్య కంటే ఇప్పుడు సుమారు 70-80 వేల మందికి ఇంకా రాలే. ఇది వాస్తవం, లెక్కలు వాళ్ళే చూసుకోమనండి. ఇదేం ఫ్యాబ్రికేట్ కాదు, ఎవరి మీద నిందమొప్పుతూ చెప్తున్న మాటలు కాదు. మరి ఎప్పుడు లోపల ఇస్తారు? ఈవెన్ సాంకేతిక కారణాలు, సాంకేతికమైన అంశాలు ఉంటే ఆ అంశాలు, ఆ లోపాలని మరి అధికారులే కదా, ప్రభుత్వంలో అధికారులే కదా దాన్ని సాధించవలసింది. అయిపోయింది, ఇది అట్టాసంగా అన్నాము, చేశాము అని చెప్పింది. అలా ఒక్క జిల్లాలోనే ఉంటే ఇంకా మేము మిగతా చిన్న జిల్లాలో చూసుకుంటే ఇంకా 30-40 మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారు 7-8 లక్షల మందికి ఇంకా ఈ అన్నదాత స్కీమ్ అర్హులైన వారికి అందరి పరిస్థితి వాటికి ఉంది. ఒక సంవత్సరం పాటు గాలికి వదిలేశారు. విద్యార్థికి ఇచ్చిన అప్పుడు అమ్మఒడి ఇచ్చేవాళ్ళం, తర్వాత దానికి ఏం పేరు పెట్టారు మహారాజా, తల్లికి వందనం అట్టాసంగా చెప్పారు. ఇవాళకి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, ఇంకా 7-8 లక్షల మంది పిల్లలకు అరకొరుగ్గా ఇంకా 4,000-5,000 రూపాయలు ఇంకా ఇవ్వాల్సిన సందర్భం, నేపథ్యం ఉంది. కేంద్రం నుంచి డబ్బు రావాలంటారు. మరి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? మా 5 సంవత్సరాల పరిపాలనలో, గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే 2 విడతలుగా ఏ విద్యార్థికి ఇచ్చిన సందర్భం, నేపథ్యం ఉన్నదో చెప్పండి. మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు అట్టాసంగా విడో పెన్షన్ ఇచ్చారు. 1,00,000 మందికి ఒకేసారి ఇస్తున్నామని చెప్పి పెద్ద పెద్ద పేపర్లో అడ్వర్టైజ్. ఎవరికి ఇచ్చారు? ఆ 1,00,000 మందికి ఎవరైతే భర్తలు వచ్చి పెన్షన్ తీసుకొని ఆ భర్త వచ్చి చనిపోతే ఆ భార్యకి ఇచ్చారు విడో పెన్షన్ తప్ప. గత 14 కాలమైంది ప్రభుత్వం వచ్చి. ఈ 14 కాలంలో ఉన్న విడో పెన్షన్లు ఎవరికైనా కొత్త వాళ్ళకి ఒక్కరికి ఇచ్చారో చెప్పండి. పేదవాడి తాలూకా కేంద్రం ఇచ్చే కూలీ, మహాత్మా గాంధీ పనికి 6 పథకం సుమారు ఎప్పుడు కూడా దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో లేదు.
గత టర్మ్లో అయితే ఒక 2 నెలల కింద అయితే సుమారు 100 రోజులు 8 వారాలు, ఇప్పటికి 7 వారాలు అయింది. వాళ్ళకి వచ్చి కూలి ఇవ్వక ఎలా బతుకుతాడు పేదవాడు? వాడు రోజువారీ కూలి ఇవ్వకపోతే పని చేయించుకొని ఎప్పుడైనా ప్రభుత్వంలో ఆలస్యమైందంటే 5 రోజులు అయింది, వారం అయింది. కొంప మురిగిపోతే 10 రోజులు అవుతే అది ఎక్కువ. అలాంటిది ఇప్పుడు 100 రోజులు అయిపోతుంది. దగ్గర 7 వారాలు అయింది. గతసారి అయితే 100 రోజులు అయింది, ఇప్పుడు 7 వారాలు అయింది. ఇంకా ఎప్పుడు ఇస్తారో తెలియదు. ప్రభుత్వం అట్టాసంగా చెప్పారు, రోడ్లకు వచ్చి గొంతులు పడిపోయి మా ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు వెంటనే 100 రోజుల్లో గొంతులన్నీ కప్పేస్తాం, గతకలు లేకుండా చేసేస్తాం, అద్దాల్లో చేసేస్తామని చెప్పి గంభీరంగా వాగ్దానాలు చేశారు, పత్రికల్లో ప్రకటన చేశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. పదండి ఏ రోడ్డుకి వెళ్దాం, పదండి ఏ రోడ్డు గతకలు లేకుండా చేశారు. కనీసం 20% రోడ్లనైనా పూర్తి చేశారా? మీరు చేసిన వాడికి వచ్చి కనీసం ₹1 బిల్లు ఇచ్చారా? జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. భక్తుడుగా స్వామివారికి ఉభయ దేవేరులకి నమస్కరించి సమర్పించిన రజని రాజీత రాజీరమా Yeah.
బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్